రోడ్డు మనం చేయాలి, తప్పదు. మాస్టర్ ప్లాన్ ఎవరు తప్పించలేరు. దాన్ని విస్తరణ చేయాలా వద్దా అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ముందు మార్కింగ్ చేయడానికి ఆల్రెడీ ప్రపోజల్ పెట్టాం. ఇది ఉన్న రోడ్ని క్లీన్ చేసి మార్కింగ్ చేయడానికి ప్రపోజల్ పెట్టాం. ఆల్రెడీ మేము వచ్చిన తర్వాత క్లీనింగ్ మిషన్ కూడా మనం పెట్టి చేసాం. సో మార్కింగ్ చేసిన తర్వాత అటు ఇటు ఎంతైతే ల్యాండ్ ఉందో, ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనం చూసుకుంటే పాత ఇప్పుడు మన హాస్పిటల్ దగ్గర నుంచి చూసుకుంటే ఇక్కడ వరకు కూడా రోడ్డు అంతా కూడా ఎక్విజేషన్ చేయాల్సిన పని లేదు, గవర్నమెంట్ ఇదంతా. సో అదేమి ఇబ్బంది ఏం లేదు. సో దాన్ని చూసుకొని చేసుకోవాలి. ఏది ఏమైనా ఒకటైతే చెప్తున్నానండి, ఎలమంచిల్ అనేది ముఖ చిత్రం మారిపోద్ది. అటు ఈ 26నే మరి శంకుస్థాపనకి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. స్టీల్ ప్లాంట్ నక్కపల్లి కానీ ఇవి కానీ ఇవన్నీ కూడా ఇదవుతుంది. ఇప్పుడు మనం ఇటు ఆంధ్రాకి కూడా కలిపాం. ఇప్పుడు అక్కడ కూడా ఇంకొక ఇండస్ట్రియల్ పార్క్ వస్తుంది. ఎక్కడ అటు సైడ్ మన పాయకరాపేట నియోజకవర్గం, నర్సీపట్నం నియోజకవర్గం కూడా ఒక ఇండస్ట్రియల్ పార్క్ వస్తుంది. సో ఎన్ని రోడ్లు చూస్తే మీకు ఏమనిపిస్తుంది, ఎలమంచిల్ అనేది మెయిన్ హబ్. ఇక్కడ ఎలమంచిల్ అనేది ఈరోజు నివాస యోగ్యంగా ఉండే పరిస్థితి ఉంది. సో అన్ని డెవలప్ చేస్తాం, మా మాట వెళ్ళేది. ఇక్కడ అడ్వాంటేజ్, ఎలమంచిల్కి అడ్వాంటేజ్ హైవే ఉంది, రైల్వే ఉంది, ఇవన్నీ వెల్ కనెక్టెడ్ ఎలమంచిల్కి. సో డెఫినెట్గా ఎలమంచిలి మండలం, ఎలమంచిలి ఊరు డెఫినెట్గా పెరుగుతుంది. ఇంకా బాగా డిజైన్ చేసి చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్గా అప్పుడు రోడ్ అవసరం పడుతుంది. అప్పుడు ఆ రోడ్డు పొల్యూషన్ ఫ్రీ. ఇంకా ఏంటంటే మనం ఆల్రెడీ ఏదైతే హైవే ఉందో దాంట్లో కూడా ప్రపోజల్ పెట్టాం. హైవేకి సర్వీస్ రోడ్ ఇవ్వాలి. నార్మల్గా హైవే సర్వీస్ రోడ్డు హైవేస్కి ఉండేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ పాలసీ ఏంటంటే ఊరు బయట నుంచి బైపాస్ ఎప్పుడైతే వేసారో వాళ్ళు సర్వీస్ రోడ్లు ఇవ్వరు. కానీ ఇక్కడ మనం వాదించింది ఏంటంటే మీరు ఊరు బయట వేశారు కానీ మున్సిపాలిటీ ఇప్పుడు ఏమైందంటే దాని చుట్టూ ఉంది మున్సిపాలిటీ. ఇప్పుడు దానికి ప్రమాదాలకి అతి ఎక్కువ అవుతుంది. కాబట్టి టోటల్గా బైపాస్ మాకు కావాలి అని చెప్పాం. కొక్కిరాపల్లి నుంచి మన బోర్డర్ అయిన పులపర్తి వరకు బైపాస్ సర్వీస్ రోడ్లు ఇవ్వాలని చెప్పి మనం మాట్లాడుతున్నాం. అది రావడం వల్ల ఎలమంచిల్ టౌన్ చాలా బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది, అందులో డౌటే లేదు. ఇంక మీకు ఎలాగో తెలుసు, ఆల్రెడీ ప్రపోజల్ పంపించాం. 50 ఎకరాల్లోని హాస్పిటల్స్ కాంప్లెక్స్ కూడా మనం ప్రపోజల్ పంపించాం. ఇప్పుడు ఇవన్నీ కూడా వెల్ కనెక్టెడ్ ఎలమంచిల్కి ఉంటుంది. కాబట్టి ఇక్కడ కాలేజీలు ఉన్నాయి, ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి. మన స్కూల్స్ కూడా ఇప్పుడు ఎలాగ గవర్నమెంట్ స్కూల్స్ ఎలా డెవలప్ అయ్యాయి మీకు తెలుసు. అలాగే రేపు రాబోయే రోజులు ఇప్పుడు మన ఏది అప్గ్రేడేషన్ అయింది, రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ అయింది, బస్ స్టాండ్ కూడా అప్గ్రేడ్ చేస్తాం. బస్ స్టాండ్ కూడా కొంత డెవలప్ చేస్తాం. బస్ స్టాండ్ కూడా అప్గ్రేడ్ చేసే పరిస్థితి తీసుకొస్తాం. ఇవన్నీ ఏమవుతుందంటే అలాగే స్పోర్ట్స్ మనకి ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఎలమంచిలి టౌన్ని ఇంకా కొంచెం మెరుగులు దిద్ది బాగా చేస్తాం. ఇప్పుడు అనకాపల్లి గాజువాక ఎలమంచిలి రోడ్డు వచ్చేసరికి అన్ని కూడా వెల్ కనెక్టెడ్ రోడ్స్ వస్తాయి. 180 అడుగులు. 180 అడుగులు. అది ఎలా వస్తుందంటే వచ్చి మన పెంజేరుకి కొండకి మధ్యలోంచి వచ్చి ఎర్రవరం దగ్గర నుంచి తిరుగుతుంది. ఒకటేమో అటు తులసినగర్ అవతల నుంచి తిరుగుతుంది. మీకు అర్థమైంది కదండి. వెల్ కనెక్టెడ్ రోడ్స్ అన్నీ. ఈ మధ్యలో ఈ రోడ్డు వస్తుంది. ఇవన్నీ కూడా వెల్ కనెక్టెడ్ రోడ్స్. అలాగే ఇప్పుడు మనం ఏమైతే పెద్దపల్లి నుంచి ఆంధ్రాక్ సైడ్కి ఏదైతే రోడ్డు అనుకున్నాం ఆ రోడ్డు, ఈ రోడ్స్. అలాగే ఎసరాయవరం మీదకి రోడ్డు. ఇంకొక రోడ్డు ఎలా వస్తుంది మీకు తెలుసు కదా, మీకు రాంబిల్లి నుంచి కొత్తూరు మీద నుంచి వెళ్తుంది. ఈ రోడ్డుకి కనెక్ట్ అవుద్ది. ఇక్కడికి ఇది రింగ్ రోడ్డు, ఇది కనెక్ట్ అవుద్ది. సో రోడ్స్ కనెక్టివిటీ మనకు బ్రహ్మాండంగా ఉన్నప్పుడు డెవలప్ అవుతాయి అన్నీ. డెవలప్ అవుతాయి. ఇంకా కూడా చెప్తున్నాను, ఒక ఎకరం ఉన్నదనుకోండి, ఒక 1/4 ఎకరం 1/2 ఎకరం రోడ్లో పోయినా ఈరోజు ఆ ఎకరం 40 లక్షలు అయితే రేపు 40 కోట్లు అవుతుంది. అది పోయిందని అనుకుంటాం కానీ ఆ ఎకరం 1/2 ఎకరమే 40 కోట్లు 20 కోట్లు అవుతుంది. ఇప్పుడు ఎలమంచిలి మనం అచ్యుతాపురం జంక్షన్లో 25 నుంచి 30 కోట్లు అమ్ముతున్నారు. ఎకరా 30 కోట్లు అమ్ముతున్నారు. ఇప్పుడు ఈ రోడ్స్ అన్నీ కూడా మెయిన్ రోడ్స్ ఇవన్నీ. ఇప్పుడు గాజువాక నుంచి ఇవన్నీ ఎందుకు తిరుగుతాడు, గాజువాక నుంచి స్ట్రైట్గా 180 అడుగుల రోడ్ వస్తే డైరెక్ట్గా ఇలాగే వెళ్ళిపోతాడు కదా. షార్టెస్ట్ డిస్టెన్స్ ఇది. గాజువాక నుంచి షార్టెస్ట్ డిస్టెన్స్. ఇందులోంచి ఇలా సింపుల్గా వెళ్ళిపోతారు. ఇక్కడ నుంచి కాకినాడ కూడా ఇంకా మనం పీసీపీఆర్ రోడ్ కూడా కనెక్ట్ చేస్తే కాకినాడ వెళ్ళిపోతుంది. కాకినాడ నుంచి చెన్నై డైరెక్ట్గా ఈ రోడ్డుకి వెళ్తారు. కానీ ఇప్పుడు మెయిన్ హైవేలోంచి చుట్టూ ఎందుకు తిరుగుతారు, మీరు అర్థం చేసుకోండి. సో వెల్ కనెక్టెడ్ రోడ్స్ అనేది 100% మనం
ఇవ్వటం వల్ల నియోజకవర్గ డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఇంకొక రోడ్డు కూడా మనం పెట్టుకున్నాం, మన దిమిలి ఊర్లోంచి ఉన్న రోడ్డు, అది కూడా డెవలప్ చేస్తాం. అంటే ఎర్రవరం మన మరిపాలెం నుంచి కింద రోడ్ అయితే చేసాము, ఇప్పుడు మరిపాలెం వరకు అటు రజాల వరకు నారాయణపురం నుంచి దాన్ని కూడా వైడ్ చేసుకుని వెళ్తాం. ఇప్పుడు అందాకైతే దాన్ని డెవలప్ చేస్తున్నాం. మీకు దిమిలి దగ్గర బాగా క్లమ్జీగా ఉంటుంది ఎప్పుడు, దాన్ని ఇప్పుడు టేకప్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని క్లియర్ చేసి దాన్ని వైడ్ చేస్తాం. దాని కాలువలన్నీ కూడా క్లియర్ చేస్తున్నాం. అలాగే మన నియోజకవర్గంలో గ్రామాలు డ్రైన్స్ 100% కడుతున్నాం. డ్రైన్స్ అందులో ఫస్ట్ మాటూరు చేస్తాం ఆల్రెడీ. 100% ఆ ఊర్లో 100% డ్రైన్స్ ఉన్నాయి, 100% ఇంటికి వాటర్ సప్లై ఉంది, 100% రోడ్స్ ఉన్నాయి మాటూరులో. అలాగే మన SCZ కాలనీ ఇప్పుడు డ్రైన్స్ కూడా ప్రాపర్గా దాన్ని కూడా టేకప్ చేస్తున్నాం. డ్రైన్స్ కూడా అప్పుడైతే కట్టేసి వెళ్ళిపోయారు, దాన్ని 100% డ్రైన్స్ ఇచ్చేస్తున్నాం. వాళ్ళకున్న ఇష్యూస్ వాళ్ళకు ఉన్నాయి కాదని అన్నాం. బట్ అలాగే మన దగ్గర పేటలో కూడా 100% డ్రైన్స్ కట్టడానికి మనం అనుకున్నాం. ఇలాగా ఒక్కొక్క గ్రామం కట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంటాయి. 100% డ్రైన్స్, వాటర్. అలాగే జలజీవన్ మిషన్ కూడా మనకి ప్రపోజల్లో లాస్ట్లో ఉంది. చాలా వరకు రాంబిల్ మండలం అయితే ఆల్రెడీ చేసున్నారు, దాన్ని కంప్లీట్ చేస్తున్నాం. సగం మొదలుపెట్టి సగం చేశారు, దాన్ని కంప్లీట్ ఈ 2 yearsలో చాలా వరకు కంప్లీట్ చేస్తాం. 99% కంప్లీట్ చేస్తాం. అలాగే అన్ని మండలాలు కూడా ప్రతి ఇంటికి కూడా మరి వాటర్ సప్లై మున్సిపాలిటీకి చెప్తానండి, మున్సిపాలిటీకి చెప్తాను, R&Bకి చెప్తాను. కాదండి, R&Bకి చెప్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇలాంటివన్నీ నా ద్వారా చేయిస్తున్నారు, అందరికీ నా మీద కోపం వస్తుంది. బాగున్నానరా అంటే అదే బాగున్నానరా బాబు అంటే అవన్నీ వినకుండా ముందుకు తీసుకొచ్చి చేస్తున్నారు. నా మీద ఆరోపణలే. ఎవడన్నా వెళ్ళి చేస్తే మెరిట్లోని ఇద్దరు కొట్టుకుంటే మెరిట్లోకి వచ్చేటట్టు మనం చేసాం ఉద్యోగం. వాళ్ళు వెళ్ళి టెంట్ వేశారు, రెండో వాడు వెళ్ళి 4 లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకున్నానండి. అలాగే ఉంటాయి. అయినా నేను వాటికి భయపడను, వాటికి నేను ఎక్కడ బెదరను ఎట్టి పరిస్థితుల్లో. కాకపోతే ఇప్పుడు రేపు హాస్పిటల్ కట్టినప్పుడు మొత్తం కొడేస్తాం, అదంతా మొత్తం లేపేస్తాం, అదంతా లేపి వైడ్ చేస్తాం రోడ్ అంతా. హాస్పిటల్ కట్టే ఆ ప్లాన్ ఉంది కాబట్టి ఇప్పుడు కామ్గా ఉన్నాను నేను. ఇప్పుడు చెప్తాము, ఇప్పుడు వినలేదు అనుకోండి, వీళ్ళు రీహాబిలిటేట్ చేస్తాం కదా, వేరే దగ్గర ఇవ్వాలి కదా, అది ఇవ్వడం మానేస్తాను తినంగా. లేకపోతే అంటే పబ్లిక్గానే చెప్తున్నాను నేను, అదేనండి. ఇప్పుడు ఎలాగ హాస్పిటల్ తీసి ఇవన్నీ తీసి అదంతా కట్టాలా, 100 బెడెడ్ హాస్పిటల్, దానికి మెయిన్ రోడ్డు వైడ్ రోడ్డు తీసుకుంటాం. ఆ వైడ్ రోడ్డు తీసుకున్నప్పుడు డెఫినెట్గా అవన్నీ తీసేస్తాం. పెరుగుతుందిగా, జనాలు ఎక్కువ వచ్చారు కదా. దగ్గర ఉన్న పట్టణం ఇదే. ఇప్పుడు అటు అచ్యుతాపురం నుంచి ఇటు నక్కపల్లి పాయకరాపేట వరకు మెయిన్ టౌన్ ఇదే కదా, మరి ఇక్కడికే వస్తారు కదా, రాయాలిగా. అదేనండి, నేను రాయాలి కదా. రివ్యూ చేద్దాం, మున్సిపాలిటీకి రివ్యూ చేద్దాం అండి. ఎలా చేస్తాం, చెయ్యాలని ఎక్కడన్నా రాసి పెట్టుందా? ఏమండి, పార్కింగ్ దగ్గర పెట్టుకోవాలా, మీరు షాప్ ముందు వెళ్ళి పెట్టుకోకూడదు కదా. వినండి సార్, వినండి. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు నేను మొత్తం స్ట్రేట్ అంతటికి నేను పార్కింగ్ ఏర్పాటు చేయమని రేపు రివ్యూ చేసి చేస్తాను. మీరు దానికి చేయండి, పెడతాం. ఎవరిది ఉండాలి కదా పార్కింగ్ ప్లేస్, ఆక్యుపై చేస్తే అలా. మళ్ళీ ఇప్పుడు రోడ్ సైడ్ ఉన్న వీళ్ళందరినీ మీరు కానీ తరలించారంటే వాళ్ళు తరలించారా, వాళ్ళు రోడ్డు మీద పడిపోయారని మీరే చెప్తారు. రోడ్డు మీద బతికోవాలందరూ మనమేమో ఎవరు అలాంటి ఏమైనా ఉంటే మా దృష్టికి తీసారండి. ఎక్కడ దాని ముందు షెడ్ వేసారు, మళ్ళీ దాని ముందు ఇంకో షెడ్ వేసారు. అవన్నీ తీసేస్తాం, పర్లేదు. మాక్సిమం రోడ్డు మీద పెట్టుకోవడం రైల్వే స్టేషన్ రోడ్ వచ్చారు. రోడ్డు మీద చాలా మంది చేసేవాళ్ళు, ఇబ్బంది పడతారని చెప్తే మీరు చాలా సేవ్ అయిపోయింది కదా. మేము వినండి అలా కాదు. భోగాపురం అనేది ఈ రాష్ట్రంలో అమరావతి, పోలవరం, భోగాపురం ఎయిర్పోర్టు
ఇలా మాట్లాడుకుంటారు. కానీ ఈరోజు భోగాపురం మాట్లాడితే రాంబిల్లి టు భోగాపురం అని కొత్త రోడ్డు గురించి మాట్లాడుకుంటున్నారు. అది కేవలం నా ప్రజలు నాకు ఓట్లు వేసినందుకు మనం చేసుకున్న పని అది. కాబట్టి ఈ క్రెడిట్ అంతా కూడా యలమంచిలి ప్రజలకి, నన్ను ఎమ్మెల్యే చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాగే ఎప్పుడు కూడా మీ ఆదరాభిమానాలు నా మీద ఉండాలి. ప్రతిరోజు కూడా మీకోసం నేను పని చేసుకునేటట్టు ఎప్పుడు కూడా ఈ రిలేషన్ కలకాలం వెళ్తూ ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఇంకా ఎక్కువ పనిచేసి ఎట్టి పరిస్థితుల్లో అందరూ కూడా తలెత్తుకునేటట్టు చేసి యలమంచిలి నియోజకవర్గంలో ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఈ అసెంబ్లీలోని మనం చేసినవి ఇవి. ఎక్కడైనా సరే యలమంచిలి నియోజకవర్గం పార్టిసిపేషన్ కూడా ప్రతి విషయంలో కూడా ఉన్నాయి. యలమంచిలి నియోజకవర్గం ప్రతి దగ్గర కూడా మరి అసెంబ్లీలో నా వంతు నేను తీసుకెళ్ళి ఆ పేరును అక్కడ ఉంచానని అనుకుంటూ, ఈ యలమంచిలి నియోజకవర్గానికి ఇంకొక రోడ్డు కూడా పెట్టాం. అది ఆంధ్రాక్ నుంచి హైవేకి. దాన్ని కూడా ఫారెస్ట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. నిన్న కూడా మరి ఐఏఎస్లు వచ్చారు, యువరాజ్ గారు, కలెక్టర్ గారు అందరూ వచ్చి చూశారు. అది కూడా ప్రపోజల్ పంపించాం. సో అది వచ్చిన తర్వాత పెద్దపల్లి ఇవన్నీ కూడా మెయిన్ రోడ్లోకి వచ్చేసినట్టే. నర్సీపట్నం నియోజకవర్గానికి మెయిన్ కనెక్టివిటీ యలమంచిలి నుంచే మాకవరపాలెం అండి. నర్సీపట్నం నియోజకవర్గానికి రోడ్డు, వాక రోడ్డు అది కూడా చేపించేస్తాం. దానికి కావాల్సిన ల్యాండ్ అడ్జస్ట్మెంట్, ప్రపోజల్స్, అప్రూవల్స్ వాటి మీద ఆ ప్రాసెస్లో ఉంది. ఎక్కడ వీలైతే అక్కడ అభివృద్ధి కోసం ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా మరి ముందు చూపుతో ముందుకెళ్తుంది. ప్రజలని ఎప్పుడు కూడా అభివృద్ధి దిశగా ప్రజల్ని తీసుకెళ్ళి అందరూ హ్యాపీగా ఉండడం కోసమే నిరంతరం కష్టపడుతున్నాం. ఇది ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటూ, ఒకవేళ ఎక్కడన్నా ఏదన్నా చిన్న చితిక ఎక్కడన్నా మిస్టేక్స్ ఉన్నా కూడా మేము క్లియర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. ఇది ప్రజలందరూ గమనించాలని చెప్పి కోరుకుంటూ, హాస్పిటల్స్ అన్నీ కూడా స్ట్రెంగ్తన్ చేస్తున్నాం. స్కూల్స్ కూడా మీరు చూసే ఉంటారు, స్కూల్స్ అన్నీ కూడా స్ట్రెంగ్తన్ చేస్తున్నాం, ఇంకా బ్రహ్మాండంగా చేస్తాం. అలాగే తాగునీరు, సాగునీరు ప్రత్యేకంగా నేను మర్చిపోయాను యాక్చువల్గా చెప్పాలంటే. అసలు పట్టుకునిందే శారదా నది గట్లు పటిష్టత కోసం, దానికోసం కూడా ఫైల్స్ అన్నీ కూడా మూవ్ చేస్తాం. సీఎం గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు. అలాగే ఏడుమూల డ్యాము యాక్సెప్ట్ చేశారు. అవన్నీ కూడా రాబోయే రోజుల్లో అంటే ప్రధానంగా రోడ్డు, ఏడుమూల డ్యాము, అలాగే పటిష్ట శారదా నది గట్లు ఇవన్నీ కూడా చేయటం జరిగింది. సో ఇవన్నీ కూడా మరొక్కసారి ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నా. డెఫినెట్గా మేము ఇంకా కష్టపడతాం, ఇంకా ముందుకు తీసుకెళ్తాం. యలమంచిలి నియోజకవర్గం అనేది రాష్ట్రంలోనే కాదు దేశంలోనే టాప్ నియోజకవర్గంలో తీసుకెళ్లే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం అంది అనేది మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇప్పుడైతే అచ్యుతాపురం రాంబిల్లి 4,70,000 రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది. బట్ ఏదైతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉందో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా చేర్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుని మా నాయకులందరూ తీసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. జై హింద్. బడ్జెట్ సెషన్స్ ఫోన్ మార్చి అందరు ఫోన్ చేయండి. అందరికీ నమస్కారం అండి. బడ్జెట్ సెషన్స్ చాలా బ్రహ్మాండంగా జరిగినాయి. మన నియోజకవర్గం యలమంచిలి నుంచి మరి పార్టిసిపేషను మీరు చూసే ఉన్నారు. అలాగే యలమంచిలి సమస్యలు కూడా పూర్తిగా ప్రస్తావించడం జరిగింది. యలమంచిలి సమస్యలే కాదు, కొన్ని రాష్ట్ర సమస్యలు, దేశ సమస్యలను కూడా మరి ప్రస్తావించడం జరిగింది. అందులో ముఖ్యంగా యలమంచిలి అనేసరికి ఇండస్ట్రీస్, ఆ ఇండస్ట్రీస్కి సంబంధించిన R&R ఇష్యూస్ డిస్కస్ చేసాం. వాటికి ఆల్రెడీ కొన్ని పేమెంట్లు అయితే జరిగినాయి. 18 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న అన్నిటి మీద కూడా మేము పూర్తిగా
దాని మీద దృష్టి సారించి ఈ గత 20-21 నెలల్లో కూడా పూర్తిగా వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి చాలా వరకు సాల్వ్ చేయడం జరిగింది. ఇంకా డబ్బు అది అవసరమైన దాంట్లో మరి వాటి మీద కూడా డిస్కషన్ జరిగింది. అలాగే ఇండస్ట్రీస్ వల్ల వచ్చే పొల్యూషన్కి, అలాగే దేశంలో గ్రీనరీ కోసం ప్రత్యేకంగా ఎలమంచిల్లో మరి మీ అందరికీ తెలుసు మిషన్ పునర్వనం అని చెప్పి అచ్యుతాపురం అనకాపల్లి రోడ్లో ఉన్న పెద్ద పెద్ద చెట్లు 100, 200, 150 సంవత్సరాల చెట్లన్నింటినీ కూడా మళ్ళీ రీహాబిటేట్ చేసాం. ఆ రీహాబిటేట్ చేసిన ఏదైతే చెట్లు ఉన్నాయో వాటిని పూర్తిగా మరి చాలా హర్షించారు. మరి పవన్ కళ్యాణ్ గారు చాలా మెచ్చుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకున్నారు, అలాగే మొత్తం సభ అంతా కూడా మెచ్చుకుంది. అయ్యన పాత్రుడు గారు మెచ్చుకున్నారు. అయ్యన పాత్రుడు గారి చేతుల మీదకే మరి మొదటిసారిగా మొదటి చెట్టుని ఆయన చేతుల మీదుగా వేయటం కూడా జరిగింది. అవన్నీ కూడా గుర్తు చేసుకున్నాం. దానికి పాజిటివ్గా ఒక పాలసీ కూడా తీసుకురాగలుగుతున్నాం ఈరోజు. అది నాకు ఎంతో గర్వకారణం. స్టేట్ వైడ్ పాలసీ తీసుకుంటున్నాం. వాస్తవానికి ఒక శాసనసభ్యుడు అన్నాక శాసనసభ్యుడు చట్టసభలోకి వెళ్ళి చట్టాలు తయారు చేసే పరిస్థితి ఉండాలి. మరి నాకు ఈ 2 సంవత్సరాల్లోనే నాకు అవకాశం వచ్చి ఒక పాలసీ తీసుకునే పరిస్థితికి నా వల్ల వచ్చింది అంటే నాకు చాలా గర్వకారణం. ఎందుకంటే చాలామంది వాళ్ళ టర్మ్లో ఒక్క పాలసీ కూడా చేసే అదృష్టం వాళ్ళకి దొరకదు. కానీ నాకు వచ్చిన 2 సంవత్సరాల్లోనే ఆ పాలసీ చేసే పరిస్థితి తీసుకొచ్చే ఆ పాలసీ రావడం జరుగుతుంది. ఇది నేను నిజంగా చాలా సంతోషంగా ఉన్నాను. దానికి కారణమైన నా యలమంచిలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నన్ను ప్రోత్సహించి నన్ను ఎమ్మెల్యేని చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.